డిస్కస్ చేసామంటే ప్రీవియస్ క్లాస్లో మనం బేయిస్ థియరం గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఆ బేయిస్ థియరంకి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఏమిటి అనేటువంటిది ఈ క్లాస్లో మనం చూద్దాం. చూసిన తర్వాత ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, నౌ దిస్ ఈజ్ అప్లికేషన్స్. Application of Bayes theorem. Application of Bayes theorem. Under this, let us consider an example. Problem 333. Problem number example 1/333. Now here what is given is a shopkeeper buys a particular type of bulbs from three manufacturers. M1, M2, M3. M1, M2, M3. He buys 25% of his requirement. He buys 25% of his requirement from M1. 45% from M2 and 30% from M3. He found that 2% of M3 are defective. 2% of type M3 are defective. Whereas 1% of type M1 and M2 are defective. M1 and M2 are defective. M1 and M2 are defective. If a bulb is found to be defective, find the probability that it was of type M3. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మనం సొల్యూషన్ ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే 3 types ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి బల్బులు తెచ్చుకుంటున్నాడు. 3 types ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి బల్బులు అతను తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు M1 అనేటువంటిది ఒక టైపు, M2 అనేటువంటిది రెండవ టైపు, M3 అనేటువంటిది మూడవ టైపు. He buys 25% of his requirement from M1. M1లో నుంచి అతను ఎంత కొంటున్నాడంటే 25% కొంటున్నాడు. M2లో నుంచి అతను ఎంత కొంటున్నాడు అంటే
M2లో నుంచి అతను 45% కొంటున్నాడు, 45%. అండ్ M3లో నుంచి 30% కొంటున్నాడు. మొత్తం కలిపితే 45, 70, 30, 100 సరిపోయింది. టోటల్గా ఈ మూడిట్లో నుంచి అతను కొంటూ ఉన్నాడు. ఈ ఫౌండ్ ద 2% ఆఫ్ ద టైప్ M3 ఆర్ డిఫెక్టివ్. ఇప్పుడు డిఫెక్టివ్ గురించి ఆలోచిస్తే డిఫెక్టివ్ M3లో నుంచి ఎంత డిఫెక్టివ్ ఉంది? 2% డిఫెక్టివ్ ఉంది. అండ్ 1% ఆఫ్ టైప్ M1 అండ్ M2 అంటే దీంట్లో నుంచి 1% డిఫెక్టివ్ ఉంది, దీంట్లో నుంచి 1% డిఫెక్టివ్ ఉంది అని అతను కనిపెట్టినాడు అనమాట. ఓకేనా? సో ఇవేంటిది అంటే డిఫెక్టివ్ ఫుల్గా రాస్తామండి. డిఫెక్టివ్ అలా ఉన్నట్టు కనిపెట్టాడు. తర్వాత ఏమైపోయిందంటే ఇట్ వాస్ ఇఫ్ ఎ బల్బ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్, ఒక బల్బు తీస్తే అది డిఫెక్టివ్ అని కనిపెడితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాజ్ ఆఫ్ టైప్ M3. M3లోంచి వచ్చేటువంటి ప్రాబిలిటీ ఎంత అనేటువంటిది మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఓకే, మనం ఏం చేద్దామంటే M1లో నుంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం అనేటువంటిది P ఆఫ్ M1 అనుకుందాం. M1 టైప్లో నుంచి ప్రోడక్ట్ అతను కొనుక్కోవాలంటే ఎంత దాని ప్రాబిలిటీ అంటే 25/100%, అంటే 100 కాబట్టి P ఆఫ్ M1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 25/100 రాసుకుంటాం. మరి M2 అనేటువంటి ప్రోడక్ట్ అతను కొనుక్కునేది ప్రాబిలిటీ ఎంత అంటే 45/100 అవుతుంది. అండ్ P ఆఫ్ M3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 30/100 అవుతుంది. ఒకవేళ అతను M1 అనేటువంటి ప్రోడక్టే కొని ఉంటే దాంట్లో నుంచి డిఫెక్టివ్ రావడం, D అంటే డిఫెక్టివ్ అనుకుందాం, దీన్ని మనం అనుకున్నాం అంటే డిఫెక్టివ్ అంటే D అనుకుందాం. ఓకే, M1లో నుంచి డిఫెక్టివ్ రావడం, M1 నుంచి డిఫెక్ట్ రావడం ఎంత అంటే 1%, అంటే 1/100. అతను M1 కనుక కొనుక్కొని ఉంటే దాంట్లో నుంచి డిఫెక్టివ్ రావడం అనేటువంటిది 1/100 అని మనకి ఇచ్చారు. M2లో నుంచి డిఫెక్టివ్ అంటే అతను M2 అనేటువంటి ప్రోడక్ట్ కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే దాంట్లో నుంచి డిఫెక్టివ్ రావడం అనేటువంటిది 1% అని ఇచ్చారు. అలాగే ప్రాబబిలిటీ దట్ హీ వుడ్ హ్యావ్ చూసన్ M3 అండ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2/100. అంటే టోటల్గా అతనికి డిఫెక్టివ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? డిఫెక్టివ్ రావడము అనేటువంటిది ఏమిటి అంటే M1 తీసుకున్నప్పుడు డిఫెక్ట్ రావచ్చు, M2 తీసుకున్నప్పుడు డిఫెక్ట్ రావచ్చు, M3 తీసుకున్నప్పుడు డిఫెక్ట్ రావచ్చు. ఈ విధంగా మనకు డిఫెక్టివ్ బల్బు రావడం అనేటువంటి ఉన్న అవకాశాలన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే M1లోంచి, M2లోంచి, M3లోంచి వస్తుంది. ఓకేనా? కాబట్టి దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్, ఇక్కడ రాద్దామనండి ఆ స్టెప్. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ M1 ఇంటర్సెక్షన్ D ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ M2 ఇంటర్సెక్షన్ D ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ M3 ఇంటర్సెక్షన్ D అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ M3 ఇంటర్సెక్షన్ D, M1లోంచి డిఫెక్ట్ రావచ్చు, లేదా M2లోంచి డిఫెక్ట్ రావచ్చు, లేదా M3లోంచి డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ M1 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ D/M1. M1 సెలెక్ట్ చేసుకోవడం, M1 సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని నుంచి డిఫెక్ట్ రావడం, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ M2 సెలెక్ట్ చేసుకోవడం, M2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి డిఫెక్ట్ రావడం, అలాగే P ఆఫ్ M3 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ D/M3. ఈ మాదిరిగా డిఫెక్టివ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాబబిలిటీది P ఆఫ్ D ఇది. అంటే దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఏమని అడుగుతున్నారు, ప్రాబబిలిటీ ఫౌండ్ దట్ ఇట్ వాస్ ద బల్బ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ వచ్చింది అయితే అది తెలిసిందంట. తెలిసినప్పుడు అది M3లోంచి వచ్చేది వంటిది ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకి ఇప్పుడు ఏం తెలిసింది? డిఫెక్టివ్ వచ్చింది అని తెలిసింది. తెలిసిన తర్వాత అది ఎక్కడి నుంచి రావాలి? M3లో నుంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. దిస్ ఈజ్ మనకు యాక్చువల్గా అడిగినటువంటిది ఇది. P ఆఫ్ M3/D
ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఇట్ ఇస్ డిఫెక్టివ్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాస్ ఫ్రమ్ M3 అంటారు. అంటే P of M3 by D. P of M3 by D కండిషన్ ప్రాబిలిటీ ప్రకారం మనకున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే దిస్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ M3 ఇంటర్సెక్షన్ D డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ D. ఇది మనకున్నటువంటి డెఫినేషన్. సో దాని ప్రకారంగా రాసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ M3 ఇంటర్సెక్షన్ Dని మనం ఎలా రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ M3 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ D బై M3 డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ D అని రాసుకోవాలి. సో దీని వాల్యూస్ అన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే P of M3 ఇంటూ P of M3 అంటే మనకు P of M3 ఈజ్ ఈక్వల్ టు 30/100. ఓకే, 30/100 ఇంటూ అక్కడి నుంచి D బై M3 ఎంత రాసుకున్నాం మనం 2/100 డివైడెడ్ బై ఇప్పుడు P of M1 అంటే 25/100 ఇంటూ D బై M1 అంటే 1/100 ప్లస్ P of M2 అంటే ఇప్పుడు ఇది రాస్తున్నాను, P of M2 అంటే 45/100 40/100 ఇంటూ 1/100 ప్లస్ P of M3 ఇంటూ అంటే 30/100 ఇంటూ 2/100. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ 100 వంటివన్నీ క్యాన్సిల్ అయిపోతే పైన ఏమొస్తుందంటే 30 ఇంటూ 2 అంటే 60 వస్తుందా, అంటే 100 ఇంటూ క్యాన్సిల్ చేస్తాను నేను. ఇక్కడ 25 మొత్తం కన్నా ఆన్సర్ ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 60/105 130 వస్తుంది. 6/13 ఓకేనా. 6/13 అంటే 6/13 అంటే ఎంత డివైడ్ చేయాలి కదా, ఎక్కడో ఒకటి చేద్దామండి, ఇక్కడ చేద్దామండి. 100 సార్, పాయింట్ 60/100 నెంబర్ కేసు నేను చెప్పాను. నెంబర్ 6/13 కదా, 105 130 100 కాదు, 25 ప్లస్ 45 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1350. జీరోలు క్యాన్సిల్ పోతే ఇది వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 13 4s 52నా, ఒక 80 వేసుకోవాలి. వేసుకుంటే 6 ఎంత అవుతుంది 0.46 వస్తుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ అస్. ఓకే, నోట్ చేయండి. సో లెట్ us కంటిన్యూ విత్ ద సెకండ్ సమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 9C. ఫస్ట్ సమ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము, అందుకని సెకండ్ సమ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఏబిసి అనేటువంటివి 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇస్తున్నారు. ఏబిసి ఆర్ 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ such that P of A intersection B complement intersection C complement అంటే 1/4 అని, A complement intersection B complement intersection C complement 1/8 అని, అలాగే మూడింటికి కాంప్లిమెంట్ 1/4 అయితే PABPC ఎంత అంటున్నారు. మనం ఏం చేద్దామంటే ఏబిసి అనేటువంటివి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనకి ఇచ్చారు కాబట్టి ఏబిసి ఆర్ ఇండిపెండెంట్. ఎప్పుడైతే అవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయో దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ అని చెప్పవచ్చు. ఆల్సో ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏమిటి అంటే ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఏబి అనేటువంటి ఇండిపెండెంట్ ఈవెంట్ అయిపోతే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది మనం ఎలా రాసుకోవచ్చు అంటే పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి అని రాసుకోవచ్చు. అలా అయితే అనమాట అవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి. దేర్ ఫర్ ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే ప్రతిసారి పిఏ పిబి పిసి ఇదంతా రాయకుండా లెట్ పిఏ అంటే ఎక్స్ అనుకుందాం సింపుల్గా, పిబి అంటే వై అనుకుందాం, పిసి అంటే జెడ్ అనుకుందాం.
దీని నుంచి పిఏ కాంప్లిమెంట్ అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటంటే 1 - x అని. అలాగే పిబి కాంప్లిమెంట్ అంటే ఏమిటంటే 1 - y అని. పిసి కాంప్లిమెంట్ అంటే ఏమిటంటే 1 - z అని. ఈ మాదిరిగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇది నెంబర్ 1 అనుకుందాం. నెంబర్ 1, ఇదేమో నెంబర్ 2, ఇదేమో నెంబర్ 3. ఇది ఓకే, ఇక్కడ ఉంటుంది కదా. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఓకే, ఇది మనం కనుక్కోవాలి పిఏపిపిసిలు ఎంత అని. సో ఈక్వేషన్ 1 నుంచి మనకేమొస్తుందంటే పిఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ కదా మనకి ఇచ్చిండేది. ఈక్వల్ ఎంత ఇచ్చారు? 1/4 ఇచ్చారు. దీని నుంచి మనకు వచ్చే ఈక్వేషన్ అంటే పిఏ అంటే ఎక్స్ ఇంటూ 1 - y ఇంటూ 1 - z ఈజ్ ఈక్వల్ టు 1/4. దాన్ని 4 అట్లా పెట్టుకోండి, ఈక్వేషన్ 4. అలాగే ఈక్వేషన్ 2 నుంచి మనకి ఏమొస్తుంది? పిఏ కాంప్లిమెంట్ ఇంటూ ఏ కాంప్లిమెంట్ అన్నా ఏ డాష్ అన్నా ఒకటే, డాష్ పెట్టేస్తానండి. పిబి ఇంటూ పిసి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1/8 ఇచ్చారు. అంటే పిఏ డాష్ అంటే ఏంటి? 1 - x ఇంటూ పిబి అంటే y ఇంటూ అండ్ పిసి డాష్ అంటే 1 - z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 1/8 ఇచ్చినట్టు. నెంబర్ 5. అండ్ నెంబర్ 3 ఏంటంటే పిఏ డాష్, పిఏ కాంప్లిమెంట్ అంటే పిఏ డాష్ ఇంటూ పిబి డాష్ ఇంటూ పిబి డాష్ ఇంటూ పిసి డాష్ ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1/4 ఇచ్చారు. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? 1 - x ఇంటూ 1 - y ఇంటూ 1 - z ఈజ్ ఈక్వల్ టు 1/4 అని రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 6. దీని నుంచి XYZ మనం కనుక్కోవాలి. XYZ మనం కనుక్కోవాలి. ఒకసారి చూడండి, 4, 5, 6 చూసి మనకి x రావాలంటే ఈక్వేషన్ 6 డివైడ్ బై ఈక్వేషన్ 4 చేద్దామా? 4/6. ఓకే, 4/6. ఈక్వేషన్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ 6 చేసిన అనుకోండి నేను, అంటే x ఇంటూ 1 - y ఇంటూ 1 - z డివైడెడ్ బై 1 - x ఇంటూ 1 - y ఇంటూ 1 - z ఈజ్ ఈక్వల్ టు 1/4/1/4. LHS బై LHS ఈజ్ ఈక్వల్ టు RHS బై RHS చేస్తే ఇక్కడ 1 - y 1 - z క్యాన్సిల్ అయిపోయింది. పోతే మనకు వచ్చిండేది ఏంటి? x/1 - x. x/1 - x ఈజ్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1 - x. ఈ x తీసుకురండి, x + x 2x అవుతుంది. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. x వాల్యూ వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1/2. దాంట్లో ఉంచండి. x ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేటువంటి దాన్ని మనము ఎక్కడో ఒక చోట వాడదాం. లెట్ us టేక్ ఇప్పుడు ఈక్వేషన్ 5/6 చేద్దామా? 5/6. ఈక్వేషన్ 5 డివైడెడ్ బై ఈక్వేషన్ 6 చేసినాం అనుకోండి. చేస్తే ఏమొస్తుంది? 1 - x ఇంటూ 1 - x ఇంటూ y ఇంటూ 1 - z వస్తుందా? డివైడెడ్ బై 1 - x ఇంటూ 1 - y ఇంటూ 1 - z వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/8 డివైడెడ్ బై 1/4 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుందా? 4 2 ద క్యాన్సిల్ కదా. ఇక్కడ 1 - x క్యాన్సిల్, 1 - z క్యాన్సిల్. పోతే y/1 - y ఈజ్ ఈక్వల్ టు 1/2. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2y ఈజ్ ఈక్వల్ టు 1 - y. దేర్ఫోర్ 3y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 1/3. సో y అనేటువంటిది వచ్చేసింది మనకు. y ఈక్వల్ టు 1/3 అని. y ఈక్వల్ టు 1/3 వస్తే ఇప్పుడు z కనిపెట్టాలి. తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టండి. ఓకే, ఈక్వేషన్ 1 కాదు 4 కదా ఇది. ఈక్వేషన్ 4లో పెట్టుకుంటే x అంటే 1/2 రాద్దాం. 1 - y అంటే 2/3 రాద్దామా? 1 - 1/2/3. 1 - z ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ 2 క్యాన్సల్. కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తుంది? 1 - z ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చింది.
దీని నుంచి z ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 1 మైనస్ 3/4 అంటే 1/4 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి మూడవ వాల్యూ ఏమిటి అంటే 1/4. దేర్ఫోర్ ఇదేమో PA, ఇదేమో PB, ఇదేమో PC. ఇది క్వశ్చన్. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, అడుగుతూ ఉంటారు. ఓకే, నోట్ చేయండి. సో ఇన్ దిస్ క్వశ్చన్ మనకు ఇచ్చినటువంటి డేటా ఏమిటి అంటే దేర్ ఆర్ 3 బ్లాక్ అండ్ 4 వైట్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్. ఒక బ్యాగ్ ఉందనుకోండి, లెట్ us టేక్ దిస్ ఈజ్ ఎ బ్యాగ్. ఇచ్చినటువంటి డేటాని మనం ఇలా రాసుకుందాం. బ్యాగ్ 1, ఇది బ్యాగ్ 2. బ్యాగ్ 1లో మనకు ఏముంది అంటే బ్యాగ్ 1లో మనకు 3 బ్లాక్ 4 వైట్. ఇక్కడ బ్లాక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి బాల్స్. బ్లాక్ ఎన్ని అంటే 3, వైట్ ఎన్ని అంటే 4. అలాగే బ్యాగ్ 2లో కూడా బ్లాక్ వైట్ కాంబినేషన్లో బాల్స్ ఉన్నాయి. బ్లాక్ అనేటువంటి 4 ఉన్నారు, వైట్ అనేటువంటి 3 ఉన్నారు. ఈ మాదిరిగా మనకుంది. ఇది డేటా. అయితే ఏ డై ఈజ్ రోల్డ్ అండ్ ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ఇఫ్ ద డై షోస్ 1 or 3. ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే డైలో 1 or 3 పడాలి అట. 1 లేదా 3 పడితే ఈ బ్యాగ్ సెలెక్ట్ చేస్తారు. అండ్ ద సెకండ్ బ్యాగ్ ఫర్ ద రెస్ట్. రిమైనింగ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 కానీ 4 కానీ 5 కానీ 6 పడితే సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేస్తున్న సందర్భంలో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్. ఒక బ్లాక్ బాల్ సెలెక్ట్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు మనం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే B1 ఈజ్ ఈక్వల్ టు సెలెక్టింగ్ బ్యాగ్ 1 రాసుకుందాం. సెలెక్టింగ్ బ్యాగ్ 1 అనుకుందాం. B2 అంటే ఏమిటి అంటే సెలెక్టింగ్ బ్యాగ్ 2 అనుకుందాం. B అంటే ఏమిటి అంటే సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్. సో B అంటే బ్లాక్ బాల్, B1 అంటే బ్యాగ్ 1, B2 అంటే బ్యాగ్ 2 అనుకుందాం. సో దీని నుంచి మనము ప్రాబబిలిటీ ఆఫ్ B1, P ఆఫ్ B1 రాద్దాం. బ్యాగ్ 1 సెలెక్ట్ అవ్వాలంటే డైలో ఏం పడాలి, 1 or 3 పడాలి. 1 or 3 పడేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే ఒక డై వేసినప్పుడు 6 శాంపుల్ పాయింట్స్ వస్తాయి. అందులో మనకు 1 or 3 రెండే ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి 2/6 అవుతుంది, అంటే 1/3 అవుతుంది. అలాగే P ఆఫ్ B2 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. P ఆఫ్ B2 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, P ఆఫ్ B2 ఈజ్ ఈక్వల్ టు 2, 4, 5, 6 ఏ నెంబర్ అయినా పడవచ్చు. అంటే 4 ఫేవర్ అవుట్ ఆఫ్ 6 కాబట్టి 4/6 ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. నెక్స్ట్ మనం గనక B1 అనేటువంటి బ్యాగ్ సెలెక్ట్ చేసి ఉంటే, B1 అనేటువంటిది సెలెక్ట్ చేసి ఉన్నట్లయితే అంటే ఈ బ్యాగ్ మనం సెలెక్ట్ చేసాం, దీంట్లో నుంచి మనకు బ్లాక్ బాల్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే P ఆఫ్ B/B1. దీంట్లో బ్లాక్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే 3 + 4 7 ఉన్నాయి. ఈ బ్యాగ్లో మొత్తం 7 బాల్స్ ఉన్నాయి. 7లో బ్లాక్ 3 కాబట్టి ప్రాబబిలిటీ ఎంత అంటే 3/7. ఎప్పుడు ఇది ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ అయితే దాంట్లో నుంచి బ్లాక్ రావడం. అలా కాకుండా ప్రాబబిలిటీ ఆఫ్ B/B2, మా మ్యూట్ పెట్టండి. ప్రాబబిలిటీ ఆఫ్ B/B2 అంటే సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ అయినప్పుడు దాంట్లోంచి బ్లాక్ రావడం. అంటే సెకండ్ బ్యాగ్లో మొత్తం 7 ఉన్నాయి, దీంట్లో మనకు బ్లాక్ అనేటువంటి 4 ఉన్నాయి కాబట్టి P ఆఫ్ B/B2 ఈజ్ ఈక్వల్ టు 4/7 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ అని అడుగుతున్నారు. P ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు. P ఆఫ్ B అనేటువంటి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ బ్యాగ్లో నుంచి రావచ్చు. P ఆఫ్ B1 ఇంటర్సెక్షన్ B, లేదా సెకండ్ బ్యాగ్లోంచి రావచ్చు. P ఆఫ్ B2 ఇంటర్సెక్షన్ B, ఫస్ట్ బ్యాగ్లోంచి బ్లాక్ రావచ్చు లేదా సెకండ్ బ్యాగ్లోంచి బ్లాక్ రావచ్చు. ఈ విధంగా మనకు బ్లాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్ ఇంటూ పి ఆఫ్ బి బై బి1. ఫస్ట్ బ్యాగ్ వచ్చింది అన్నప్పుడు బ్లాక్ వచ్చేసి ప్రాబిలిటీ ప్లస్ అలాగే దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ బి2 ఇంటూ పి ఆఫ్ బి బై బి2 ఇలా రాసుకుంటాం. ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ బి1 అంటే 1/3 ఇంటూ బి బై బి1 అంటే 3/7 ప్లస్ పి ఆఫ్ బి2 అంటే 2/3 ఇంటూ బి బై బి2 అంటే 4/7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 కామన్గా కావాల్సి మనకు 21 ఉంది. పైన ఎంత వస్తుందంటే 3 + 8 వస్తాం. 3 + 8 ఈజ్ 11/21. సో ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ 11/21 అనమాట. నౌ లెట్ us come to this part. ఈ మోడల్ కూడా మనకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎంట్రన్స్లో కూడా అడుగుతున్నారు. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు. ఏబిసి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. మీరు ఎప్పుడన్నా ఎగ్జిబిషన్ పోయి ఉంటారు కదా, ఎగ్జిబిషన్ పోయినప్పుడు అక్కడ గన్ ఇస్తారు. గన్ ఇస్తే దాంట్లో నుంచి బెలూన్లు ఉంటే షూట్ చేస్తే అట్లా ఒక గేమ్ లాగా అనమాట. అట్లా ఏబిసి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. ఒక బెలూన్ కొట్టాలని ఏబిసి ట్రై చేస్తున్నారు. ఏ విల్ సక్సీడ్ 4 times out of 5. ఏ అనేటువంటి వ్యక్తి గెలిచేదానికి లేదా సక్సెస్ అయ్యే అవకాశం ఎంత అంటే 4 out of 5 అంటే 4/5. ఛాన్స్ ఆఫ్ బి ఈజ్ 3 out of 4 3/4 అండ్ దట్ ఆఫ్ సి ఈజ్ 2 out of 3 అంటే 2/3. ఇఫ్ 3 ఎయిమ్ ద బెలూన్, ముగ్గురు కూడా ప్రయత్నం మొదలెట్టారు సైమల్టేనియస్లీ చేస్తుంటే, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్. కనీసం ఇద్దరన్నా బెలూన్ హిట్ చేసేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏ అనేటువంటి వ్యక్తి బెలూన్ హిట్ చేస్తే లేదా హిట్ చేయకపోతే బి అనేటువంటి వ్యక్తి హిట్ చేయడం హిట్ చేయకపోవడం మీద ఆధారపడి ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. అండ్ ఇప్పుడు ఎవరు ఉంటుంది అన్నది రాజేషా? రాజేషేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారమ్మా ఎగ్జిబిషన్కు. నువ్వు ట్రై చేస్తున్నావు, నీ ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు, ఆ పక్కన సి ఫ్రెండ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఒరే నువ్వు కొట్టరా, నువ్వు కొట్టకపోతే నేను కొడతా, లేదా నేను కొడితేనే నువ్వు కొట్టు, అట్లా మాట్లాడుకుంటారా? ఎవరికి వాళ్ళు ట్రై చేసుకుంటారా? ఎవరికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే ట్రై చేస్తారు, నీకు తగిలితేనే బీకి తగులుతుందా, లేదా సికి తగిలితేనే బీకి తగులుతుందా, అట్లా ఉంటుందా? ఎవరికి వాళ్ళకు తగులుతుందా ఇండిపెండెంట్గా? ఎవరికి వాళ్ళు తగులుతుంది. అంతే. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవునా కాదా? అంటే ఏ హిట్ చేయడము చేయకపోవడము అనేది బి హిట్ చేయడం చేయక మీద ఆధారపడి లేదు కదా. ఏ హిట్ చేస్తేనే బి హిట్ చేస్తాడు అనేది ఏం లేదు కదా. ఏ ట్రయల్స్ ఏ చేస్తాడు, బి ట్రయల్స్ బి చేస్తాడు, సి ట్రయల్స్ సి ట్రై చేస్తారు. ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరికి వాళ్ళకు రిజల్ట్ ఇండిపెండెంట్గా వస్తుంది కదా. ఓకే. అంటే ఇండిపెండెంట్ అనేటువంటి పాయింట్ను మనమే కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో వాళ్ళు ఇవ్వలేదు. అది ఫస్ట్ పాయింట్. ఏబిసి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఎ బెలూన్ అంటే ఈ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళ రిజల్ట్ ఇండిపెండెంట్ అని. ఓకేనా? అదే రాస్తున్నా ఇప్పుడు. ఏ బి సి ఆర్ 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే. అంటే ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండిపెండెంట్ డిపెండెంట్ అనేటువంటిది మనమే క్వశ్చన్ చూసి అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు ఏ అంటే ఏ సక్సెస్ అని, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏ సక్సెస్ ఎంత ఇచ్చారు? 4 out of 5 అన్నారు, అంటే 4/5 కదా. పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 3 out of 4 అన్నారు, అంటే 3/4. అండ్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? అంటే 2 out of 3 అంటే 2/3. ఇది వారి వారి యొక్క సక్సెస్కి ప్రాబబిలిటీ. ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తి సక్సెస్ కాకపోతే పి ఆఫ్ ఏ డాష్ ఎంత అంటే 1 - 4/5 1 - పిఏ కదా, పిఏ బార్ దట్స్ ఈక్వల్ టు ఎంత అంటే 1/5. పి ఆఫ్ బి డాష్ అంటే ఏంటి? బి కొట్టలేకపోవడం అని 1 - 3/4 ఈజ్ ఈక్వల్ టు 1/4. అలాగే పి ఆఫ్ సి డాష్ ఎంత అంటే 1 - పి ఆఫ్ సి 1 - 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది.
ఇలా ఉన్నప్పుడు మనకి ఏం అడిగారు, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్. అట్లీస్ట్ 2 అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్ అంటే కనీసం ఇద్దరైనా కొట్టాలా అని. కనీసం ఇద్దరైనా కొట్టాలా అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ కొట్టాడు, బి కూడా కొట్టాడు, సి వదిలాడు. ఇద్దరు కొట్టారా? ప్లస్ లేదా ఏ కొట్టాడు, బి వదిలాడు, సి కొట్టాడు. డాష్ అంటే వదిలేసినట్టు, ఫెయిల్. ఏసి అంటే సక్సెస్ అని. ఇప్పుడు వదిలింది ఎవరు? బి వదిలాడు, ఇక్కడ సి వదిలాడు, ఇప్పుడు ఏ వదులుతాడు. ఇక్కడ ఏం చేస్తాడు? ఏ వదిలేశాడు, బి కొట్టాడు, సి కొట్టాడు. ఇదంతా ఏంటి? ఎగ్జాక్ట్లీ 2. ఇది అట్లీస్ట్ 2 కదా అన్నది. అట్లీస్ట్ 2 అంటే ప్లస్ ముగ్గురు కొడితే ఏ కొట్టాడు, బి కొట్టాడు, సి కూడా కొట్టాడు. ముగ్గురు కొట్టారు, ఇద్దరు కొట్టారు. ఇక్కడ ఇద్దరు అంటే ఎవరా? ఇద్దరు బీసీ, ఇక్కడేమో ఏసీ, ఇక్కడేమో ఏబి. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టారు, ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టారు, ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టారు, ఇక్కడ ముగ్గురు కొట్టారు. అట్లీస్ట్ 2 హిట్ ద బెలూన్ అంటే ఇంతేనా, ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేటువంటిది మీరు ఆలోచించి నాకు చెప్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఇద్దరు కొట్టడం, ముగ్గురు కొట్టడం. అట్లీస్ట్ 2 అంటే ఏంటి? ఇద్దరైనా కొట్టచ్చు, ముగ్గురైనా కొట్టచ్చు అని కదా అర్థం. ఒకరు కొడితే అట్లీస్ట్ 2 అవ్వదుగా. కాబట్టి మనకు కావాల్సింది ఇదే కదా, పిఏ పిబి సి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ముగ్గురు కొట్టారు, ఇక్కడ ముగ్గురు కొట్టారు, ఇక్కడ బీసీ కొట్టాడు, ఇక్కడ ఏసీ కొట్టాడు, ఇక్కడ ఏబీ కొట్టాడు. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ. ఓకేనా? సో ఆర్టీపీ అంటే ఆర్టీఎఫ్ రిక్వైర్డ్ టు ఫైండ్, మనకు కనుక్కోవాల్సింది ఇది. సో దీని ఏం చెప్తాను నేను, ఇండిపెండెంట్ కాబట్టి పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి డాష్ ప్లస్ పిఏ ఇంటూ పిబి డాష్, పిఏ ఇంటూ పిబి డాష్ ఇంటూ పిసి ప్లస్ ఇదేంటి అంటే పిఏ డాష్ ఇంటూ పిబి ఇంటూ పిసి ప్లస్ ఇది పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి. ఈ ఈక్వేషన్ రాయగలిగితే చాలు, ఇంకా క్యాలిక్యులేషన్ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. సో పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి డాష్, పిఏ అంటే వాల్యూస్ ఉన్నాయిగా పెట్టడమే. దిస్ ఈజ్ 4/5, పిబి అంటే 3/4, పిసి డాష్ అంటే 1/3 ప్లస్ పిఏ అంటే 4/5, పిబి డాష్ అంటే 1/4 ఇంటూ పీసీ అంటే 2/3 ప్లస్ పిఏ డాష్ అంటే 1/5, పీబీ అంటే 3/4 ఇంటూ పీసీ అంటే 2/3 ప్లస్ పిఏ అంటే 4/5 ఇంటూ పీబీ అంటే 3/4 ఇంటూ పీసీ అంటే 2/3. సో ఈ మాదిరిగా మనకు వచ్చింది. సో డినామినేటర్ 5 4 3 5 4 3 5 4 3. డినామినేటర్ ఇస్ కామన్, న్యూమరేటర్స్ యాడ్ చేసి డైరెక్ట్గా. దిస్ ఈజ్ 3 4s are 12 ప్లస్ 4 2s are 8 ప్లస్ 6 ప్లస్ 6 4s are 24 డివైడెడ్ బై 60. సో దిస్ ఈజ్ ఆన్ సింప్లిఫికేషన్ ఎంత వస్తుంది? 20 ప్లస్ ఒక 30 50 డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 5/6. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ అనమాట. దేర్ఫోర్ ప్రాబబిలిటీ, రిక్వైర్డ్ ప్రాబబిలిటీ, ఆర్ఈక్యూ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 5/6. Now let us see the 5th question. మనం దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. ఏ అనేటువంటిది ఒక సెట్ ఇలా ఉందండి, బి అనేటువంటి సెట్ ఇలా ఉంది అనుకున్నాం. ఓకే, లెట్ us take that this is ఏ, ఇది ఏ, ఇది బి. ఇదేంటి అంటే
ఏకి బీకి రెండిటికి కామన్గా ఉండేది కదా, ఏకి బీకి కామన్గా ఉండేదాన్ని మనం ఏమంటాం, ఏ ఇంటర్సెక్షన్ బి అంటామా. కాబట్టి దీని పేరు ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని. ఇప్పుడు ఈ పార్ట్ని చూసారా, దిస్ ఈజ్ ఓన్లీ ఏ. ఇది ఇప్పుడు ఏ అనేటువంటి దాన్ని నేనేం చెప్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈ పార్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఈ పార్ట్. ఈ పార్ట్ ఏంటిది, ఈ పార్ట్ దీన్ని ఏమందామంటే ఓన్లీ ఏ కదా, ఇది ఓన్లీ ఏని ఏమందామంటే దిస్ పార్ట్. ఇది ఏకు లోపల ఉంది, బికి బయట ఉంది కదా, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటాను. ఏకు లోపల బికి బయట, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, అది ఈ పార్ట్ వైట్ పార్ట్. సో యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాయన. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్, ఈ పార్ట్ ఈ వైట్ పార్ట్ ఉంది చూసారా, ఓన్లీ ఏ. ఇది ఈ రెండింటి యూనియన్ తీసుకుంటే ఏ వస్తుందా లేదా, రెండింటి యూనియన్ తీసుకుంటే మొత్తం ఏ వస్తుంది. ఆల్సో ఈ రెండింటి ఇంటర్సెక్షన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే నల్ సెట్. ఈ రెండింటికి కామన్గా ఏమీ లేదు, ఈ వైట్ పార్ట్లో ఉన్నటువంటిది గ్రీతల్ పార్ట్లో ఉన్నటువంటిది కామన్గా ఏమీ లేదు మనకు. కాబట్టి ఆ రెండింటి ఇంటర్సెక్షన్ ఎంత అంటే నల్ సెట్ కదా. అంటే ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అని, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ డిస్జాయింట్. అడిషన్ థీరం ప్రకారం దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే దీని ప్రాబిలిటీ ప్లస్ దీని ప్రాబిలిటీ అవ్వాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవ్వాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అని రాసుకోవచ్చు. ప్లస్ అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏం రాయొచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. మల్టిప్లికేషన్ థీరం మనం నేర్చుకున్నాం కదా, మల్టిప్లికేషన్ థీరం. దేర్ ఫార్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ వచ్చింది పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బి, అదే రాస్తున్నా. ఇది ఫస్ట్, ఇది నెక్స్ట్ అంతే. పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ నెక్స్ట్ పి ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్, ఇది ఫస్ట్, ఇది నెక్స్ట్. పి ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్, హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది. ఓకే, with this we end this class and meet again tomorrow.